హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళీ ఒక వీడియోతో వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, మేము సాయంత్రం అలా బయటికి వెళ్ళాము. ఎందుకు అంటే అలా వెజిటేబుల్స్ ఇంకా జొన్న పిండి పట్టించుకోవడానికే వెళ్ళాము. చూడండి, బయటికైతే బయలుదేరినాము. కానీ ఏం జరిగిందో తెలుసా? చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది. ఆ రోజు మా వారు కూడా తొందరగా వచ్చారు, అందుకని చెప్పేసి బయటికి అలా వెళ్దామని బయటికైతే వెళ్ళాము. మొగ్గులు చూడండి, ఘోరంగా మామూలుగా లేదు, ఫుల్ రెయిన్ అనమాట. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పడింది. ఇంకా అక్కడ చికెన్ షాప్ ఉంటే ఆ చికెన్ షాప్లో పోయి నిలబడ్డాము. ఆ స్మెల్ అయితే భరించలేకుండా ఉంది. స్మెల్ ఫుల్ రెయిన్ అనమాట. ఆడ చాలాసేపు ఆగిపోయినాము. గాలి, విపరీతమైన గాలి. ఇందాక ఏం జరిగింది అని చెప్పాను కదా, ఇదే విపరీతమైన గాలి, వర్షము ఫుల్ అనమాట. మధ్యాహ్నం అంతా ఎండ కొడుతుంది, సాయంత్రం అయ్యేసరికి ఫుల్ వర్షము, మొగులు అన్ని మబ్బులు, గాలి విపరీతంగా వీస్తుంది అనమాట. చూడండి, ఇంత ఒక 5 మినిట్స్లో మొత్తం వరద వచ్చేసింది. విపరీతమైన గాలి, విపరీతమైన వర్షం అనమాట. మేము నడిపే స్కూటీ కూడా అటు ఇటు అనేది తిరిగిపోతుంది. చూడండి, ఇంత 5 మినిట్స్లో ఎంత వరద వచ్చింది చూడండి, ఘోరంగా పడింది. అయినా సరిగా బయటికైతే వచ్చేసినాం కదా అని చెప్పేసి పిండికి పెట్టేసినాము. ఆంటీ ఒక 1/2 అవర్లో రండమ్మా అని చెప్పేసింది. తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్ ఇక్కడ కాళీ మందిర్ దగ్గర మంగళవారం రోజు పెద్ద మార్కెట్ అవుతుంది అనమాట. అంతా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేటివి పెడతారు. ఊర్లలో నుండి తెచ్చి పెడతారనమాట రైతులు. చాలా బాగుంటాయి. సరే అని చెప్పేసి వెజిటేబుల్స్ తీసుకుందామని వెళ్ళాము. ఆకుకూరలన్నీ తీసుకున్నాము ఫస్ట్. తర్వాత కూరగాయల కోసం అని చెప్పేసి మళ్ళీ బయటికైతే వచ్చినాము. కూరగాయలు తీసేసుకొని ఇంకా బయలుదేరదామని చెప్పేసి కూరగాయలు తీసుకొని ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఫ్రైడేకి పువ్వులు అన్నీ తీసేసుకొని బయలుదేరినాము. చూడండి, ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. వర్షం పడినా కూడా రైతులు తెచ్చిన కూరగాయలన్నీ మళ్ళీ మంచిగా పెట్టుకున్నారనమాట. వాటర్లో నానినాయి కాబట్టి ఇక మురిగిపోతాయి అని చెప్పేసి మేము కూడా కొంచెం తక్కువనే తీసుకున్నాము కూరగాయలన్నీ. ఇంకా తీసేసుకొని బయలుదేరినాము. బయలుదేరుతుంటే మావోడు ఇంకా వేరే సైడ్ వేరే సైడ్ అంటే ఎక్కడికో కాదండి, పార్క్ ఉందన్నమాట. ఆడ పక్కన పార్క్ ఉంటే ఆ పార్క్ సైడ్ ఆడుకుందామని చెప్పేసి చూపిస్తున్నాడు. సరే అని చెప్పేసి కొద్దిసేపు ఇక పార్క్లో దింపితే వాడు ఇక మొత్తం ఉయ్యాల అవన్నీ ఆడుతున్నాడు అనమాట పిల్లలతో పాటు. సరే ఆడుకున్నాను అని చెప్పేసి కొద్దిసేపు పక్కకైతే కూర్చున్నాం మేము. ఇంకా కూర్చుంటే వాడు మొత్తం ఆ సన్న మట్టిలో ఎంతగానో మురుకులాడుతున్నాడు చూడండి మీరే. మట్టి కూడా చాలా ఫ్రెష్గా ఉంది. వర్షం కూడా పడింది కదా, కాలు పెట్టంగానే లోపలికి ఏదైపోతుంది అనమాట. చూడండి, పిల్లలు కూడా చాలామంది పిల్లలు వచ్చారు అక్కడికి. వర్షం పడ్డా కూడా ఆడుకోవడానికి చాలామంది పిల్లలు వచ్చారు. ఇక ఆ పిల్లల్ని చూస్తే మా వానికి ఆడుకోవాలని అనిపిస్తుంది, కానీ వానికి ఎవరు పరిచయం లేరు కాబట్టి ఎవరు రావట్లేదు. ఇక మేమైతే వాని వెనకాలనే తిరుగుతున్నాము, ఏదైనా తొలగించుకుంటాడేమో. నేను కూడా చూడండి, అది నాకు ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు అనమాట. సరే అని చెప్పేసి కొద్దిసేపు నిలబడి దిగేసిన అనమాట. మావోడేమో అలా కాదమ్మా ఇలా అని చెప్పేసి నాకు చెప్తున్నాడు, కానీ అయినా కూడా నాకు రావట్లేదు, బలంగా ప్రెస్ చేయాలి. ఇంకా సరే అని చెప్పేసి నా వల్ల కాదని దిగిపోయాను అనమాట. ఇక మా ఆయననేమో ఇట్లా చేయాలని చెప్పి చూపిస్తుండనమాట. ఇంకా ఆయనకి కొంచెం తెలుసు కాబట్టి ఇట్లా ఆడాలి, ఇది జిమ్ చేయాలని చెప్తున్నా. నేనేమో రోజు డైలీ వచ్చి చేయండి మరి జిమ్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నా. ఇంక కొద్దిసేపు అయితే ఆడిండు, మావాడు కూడా ఆడిండు. ఆడిన తర్వాత ఇక ఆడి రానని అంటే రావట్లేదు అనమాట. ఇంకా మా ఆయన కూడా చిన్నపిల్లగాని లెక్క మొత్తం ఆడిననమాట. ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.